ఆరోగ్యశ్రీకి ఇదే తరహాలో తయారైంది, ఇన్సూరెన్స్లకి ఇదే తరహాలో తయారైంది. మీరు ఆరోగ్యశ్రీ గురించి లేకపోతే ఇన్సూరెన్స్ ఉందని హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, కార్డు చూసిన తర్వాత మనకు ఒక కౌన్సిలింగ్ సెంటర్ నడుస్తుంది హాస్పిటల్, ఒక డర్మటైజేషన్ నడుస్తుంది. అదేదో ఠాగూర్ సినిమాలో చూపెట్టినట్టు అట్టించి ఇట్టించి అటు తిరుగుతారు కాసేపు, అంతా అయిపోయాక కూర్చోబెట్టి ఏమండి ఈ దీంట్లో మీకు నాణ్యమైన ట్రీట్మెంట్ కావాలా పర్లేదనే ట్రీట్మెంట్ కావాలా, అదేందో దాంట్లో సాటిస్ఫాక్టరీ గుడ్డు వెరీ గుడ్డు ఎక్సలెంట్ ఏందో నాకు అర్థం కాల అంటారు. మనం ఏమంటాం, బతకాలని కోరుకుంటాం కదా, రోగం లేకుండా పోవాలని కోరుకుంటాం. దానికైతే మామూలుగా ₹1,00,000 అవుతుందండి. మీకు ఇన్సూరెన్స్ వాడేమో 50,000 ఇస్తాడండి, లేకపోతే ఆరోగ్యశ్రీ వాడు 50,000 ఇస్తాడండి. మరి ఏం చేద్దామంటారు? అదే చేయమంటే చేసేస్తాం. అంటే 2 రకాల బాధుడి కోసం ప్లానింగ్. అంటే మనం ఇక్కడ భయంతో చచ్చిపోవాలి. ఇప్పుడు అది ఒకవేళ వాళ్ళు నిజంగానే పూర్తి చికిత్స చేసినా భయంతో మనకి రోగం కంటిన్యూ అవుతుంది అంతే బేసిక్గా. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. హాస్పిటల్ని మార్చలేరు, హాస్పిటల్ని బాగు చేయలేరు, పైగా ఉన్నది బతికించేటటువంటి వ్యవస్థను చెడగొడతానంటే ఎట్టుంటది. కానీ ఒకటి సరే, ఇన్సూరెన్స్ లో ఇప్పుడు మీరన్నట్టు ఇవన్నీ జరుగుండొచ్చు, జరుగుతాయి కూడా. కానీ ఆరోగ్యశ్రీ విషయంలో మాత్రం జెన్యూన్ గానే చాలా మందికి సేవలు అందని ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు అటువంటిది కంటిన్యూ అవ్వాలి, అయితేనే ప్రభుత్వానికి కూడా మంచిది, ప్రజలకు కూడా ఇదొక అద్భుతమైన సేవ అందించినట్టు అవుతుంది. ఆ విషయంలో అంటే బాబు గారు ఇనిషియేట్ తీసుకోకపోవడానికి ఏమైనా ప్రత్యేక రీజన్ చూడొచ్చా? అంటే ఈ హాస్పిటల్ ఇట్లా గడగటం గతంలో జగన్ ఉన్నప్పుడు జరిగింది, వీళ్ళు ఉన్నప్పుడు జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే పాత బకాయిలు తీర్చడానికి, ఇదివరకు జగన్ ఉన్న టైంలో ఏం చేశాడంటే పాత బకాయిలు తీర్చడానికి 6 నెలల తర్వాతనో ఏడాది తర్వాతనో పాత బకాయిలు మొత్తం తీర్చేసాడు. ఒకసారి తీర్చేసేసి ఏడాదికి ఇంత ఇదే తర్వాత ఏడాదో ఏడాదిన్నరో కరెక్ట్గా ఇచ్చాడట, ఏ నెలకా నెల. ఇప్పుడు ఆ తర్వాతనే నెగిటివ్ అయింది, మైనస్ అతనికి. ఆ తర్వాత నుంచి టైంకి ఇవ్వలేదు అన్నటువంటి. ఇప్పుడు మేబీ నేను అనుకోవడం ఏంటంటే